బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కట్టుకున్న భర్త అత్తమామలతో పాటు ఆడపడుచు కొట్టి చంపారు. ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ హై డ్రామా సృష్టించారు. అయితే సుగుణ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరు జీజీహెచ్ కు మహిళ మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త హరికృష్ణ, అత్తమామలు, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కట్టుకున్న భర్త అత్తమామలతో పాటు ఆడపడుచు కొట్టి చంపారు. ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ హై డ్రామా సృష్టించారు. అయితే సుగుణ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరు జీజీహెచ్ కు మహిళ మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త హరికృష్ణ, అత్తమామలు, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చరిత్ కుమార్ మనకి లైవ్ లో అందిస్తారు. చరిత్ కుమార్, నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వారి ఆచూకీ తెలిసిందా? దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో చోటు చేసుకునింది. ఈ రోజు ఇంత ఆధునిక యుగంలో ఏదైతే మహిళను తనతో సహచరిగా నూరేళ్లు నడుపుతానటువంటి పాదయ నీతోటి నడుస్తానని తీసుకొచ్చినటువంటి భర్త ఈ రోజు ఆమెని నూరేళ్లు కాకుండా అంటే ఆమెను నిట్టలలో చంపేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక అమానవీయ ఘటన. కట్నం కోసం, వరకట్నం కోసం మా భర్త భార్యని ఒక అత్త, మామ అలాగే ఆడబిడ్డ కలిసి వ్యవస్థను చేసి విచక్షణ రహితంగా హత్య చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే హత్య చేసింది కూడా కాక వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఒకంత కొత్త హైడ్రామాని అయితే సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు ఎవరైతే సుగుణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే పోలీసులు కొంత దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే సుగుణ అత్తమామలు, సుగుణ అత్త, మామ, భర్త హరికృష్ణ వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వీళ్ళ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ రోజు ఎంత అమానవీయ ఘటన అంటే ఇంత పెద్ద ఘటన. నిన్నటి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వరకట్నం తేవాలని విచక్షణరహితంగా కొడుతున్నారు. కొట్టడంతో పాటు పారారై బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి సుగుణని వ్యవస్థను చేసి, అంటే బయటికి నువ్వు ఎలా పోతావు బట్టలు లేకుండా అనేటువంటి ప్రయత్నంలో ఆమెకున్నటువంటి బట్టలు కూడా పూర్తిగా తొలగించేశారు. ఈ క్రమంలో ఆమెపై జరిగినటువంటి దాడిలో ఏదైతే బలమైనటువంటి గాయం తగలడు, ఈ గాయానికి సుగుణ ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయినటువంటి సుగుణను గమనించినటువంటి వారు ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు పురుగుల మందు ఆమె మూతిపై పోసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఆమెని ఒక చిన్న హైడ్రామా అయితే క్రియేట్ చేశాను చూశారు. కానీ వీళ్ళ యొక్క ఆటలు అయితే సాగలేదు. వీళ్ళ యొక్క ఘటనలు స్థానికులు ముందే గ్రహించారు. ఈ గొడవలు సృష్టించిన స్థానికులు అలాగే సుగుణ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఏదైతే ఈ ఘటనపై అయితే మాత్రం పోలీసులు ఎప్పటికైతే స్పందించారో, పోలీసులు రావడం చూసి పోలీసులు ఎక్కడైతే వీళ్ళని పట్టుకుంటారని నేపథ్యంలో సుగుణ అత్తమామలు ఎవరైతే భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, అలాగే నరసమ్మ, అలాగే ఆడబిడ్డ నాగలక్ష్మి వీళ్ళందరూ కూడా ఒకసారి పరారైపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సుగుణ మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు. పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి పోస్ట్ మార్టం అనంతరం సుగుణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నిన్న ఊటుకూరులో జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వీళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సుగుణ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా కోరుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. చరిత్ కుమార్, మరి సుగుణ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? మరి వరకట్నం కారణంగా ఈ మృతి అంటే కిరాతకంగా చంపినట్లుగా అయితే ఇక్కడ నిర్ధారించారు కదా, మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అంటే వరకట్నం గురించి మొదటి నుంచి కూడా గొడవలు జరుగుతూ వచ్చాయా? మరి సుగుణ ఫ్యామిలీ మెంబర్స్ దీని పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే పెళ్లి చేసుకున్న నాటి నుంచి కూడా హరికృష్ణ సుగుణ పట్ల అయితే వరకట్నం వేధింపులు అయితే చేస్తున్నాడు.
అయితే ఇక్కడ ఏదైతే పెద్ద మనసుగా ఉండి సర్ది చెప్పాల్సినటువంటి హరికృష్ణ తల్లిదండ్రులు, ఇటు నాగూరు గాని వీళ్ళు నరసమ్మ గాని వీళ్ళు కూడా ఆమెకు వంత పాడారు, హరికృష్ణకు వంత పాడారు. ఖచ్చితంగా వరకట్నం తేవాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకోవడంతో పాటు ఆమెపై రోజు కూడా ఏదో ఒక రకంగా దాడి చేయడం, ఏదో ఒక రకంగా ఆమెని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న అంటే గత కొద్ది రోజులుగా అయితే ఈ ప్యాటర్న్ కొనసాగుతూ వస్తున్నట్టు ఇది ఏదైతే కొనసాగుతూ వస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో ఖచ్చితంగా ఏదైతే ఆడబిడ్డ నాగలక్ష్మి కూడా తోడైంది వాళ్ళకి. ఏదైతే వరకట్నం తెస్తావా లేదా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి వరకట్నం తేవాలంటూ కూడా ఫోర్స్ చేశారు. ఈ ఫోర్స్ చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి పెనుగులాట, ఆ దాడిలో అయితే మాత్రం సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మృతి చెందిన తర్వాత అయితే వీళ్ళు చేసినటువంటి హైడ్రామా అంతా కూడా స్థానికులు గుర్తించడము, స్థానికులు గుర్తించిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేస్తారన్నటువంటి భయంతో అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు పారిపోయినటువంటి కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒక్కడైన తహవూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. తీహార్ జైల్లో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో తహవూర్ విచారణను ఎదుర్కొంటాడని వారు చెప్పారు. ప్రత్యేక విమానంలో భారత్ తీసుకొచ్చారు. ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రానా విచారణపై కేంద్రం అత్యున్నత సమీక్ష నిర్వహించింది. అమిత్ షాతో సమావేశానికి జయశంకర్ దోవల్ హాజరయ్యారు. ఇక భారత్ లో తహవూర్ రానాను ఎన్ఐఏ విచారించనుంది. ఇటీవల రానా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవించాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. పదహారేళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణ హోమాన్ని సృష్టించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబేరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రానా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో FBI అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో తహవూర్ రానా ప్రధాన సూత్రధారిగా తేలాడు. రానాకు పాక్లోని లష్కరే తోయిబా, ISI ఉగ్ర సంస్థలతో లింక్ ఉన్నట్లు నిర్ధారించారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్ అప్పగించింది. తీహార్ జైల్లో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో తహవూర్ విచారణను ఎదుర్కొంటాడని వారు చెప్పారు. ప్రత్యేక విమానంలో భారత్ తీసుకొచ్చారు. ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రానా విచారణపై కేంద్రం అత్యున్నత సమీక్ష నిర్వహించింది. అమిత్ షాతో సమావేశానికి జయశంకర్ దోవల్ హాజరయ్యారు. ఇక భారత్ లో తహవూర్ రానాను ఎన్ఐఏ విచారించనుంది.
ఇటీవల రానా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవించాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. పదహారేళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్రం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణ హోమాన్ని సృష్టించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబేరాయ్, ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రానా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో FBI అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో తహవూర్ రానా ప్రధాన సూత్రధారుడిగా తేలాడు. రానాకు పాక్లోని లష్కరే తోయిబా, ISI ఉగ్ర సంస్థలతో లింక్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే చదును చేసిన 100 ఎకరాలను తిరిగి రీస్టోరేషన్ చేయాలని కమిటీకి విన్నవించామన్నారు విద్యార్థులు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఢిల్లీలో సెంట్రల్ కమిటీతో SU స్టూడెంట్స్ యూనియన్ లీడర్ల యొక్క సమావేశం అనేది ముగిసింది. మరి ఈ సమావేశంలో ఏం జరిగింది, ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఏం జరిగింది, ఎటువంటి సమావేశం జరిగింది, మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు, మీరు ఏ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేశారు ఇక్కడ? సో బేసికల్ గా ఈ CEC ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉందో అది బేసికల్ గా ఏదైతే బయోడైవర్సిటీ ఉందో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో దానిపైన మెయిన్ గా ఫోకస్ చేస్తూ ఈ కమిటీని సుప్రీంకోర్టు ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మాకు ఒక సెషన్ ఇవ్వడం జరిగింది మీటింగ్ కోసం. సో దాంట్లో మేము బేసికల్గా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ HCU క్యాంపస్ మేము దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే డిఫారెస్టేషన్ జరిగిందో ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వల్ల దానికి ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో దాని గురించి కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు. అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎంత మొత్తం చదును చేశారు, అసలు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి కమిటీ ఏమన్నా తెలుసుకుందా, ఏమన్నా నోట్ చేసుకున్నారా, అసలు ఏం జరిగింది? సో యాక్చువల్గా కమిటీ విజిట్ చేయాలి. ఏదైతే ఆ డిఫారెస్టేషన్ జరిగిందో ఆ చదును చేసినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాకి మా కమిటీ వెళ్ళడం జరిగింది, CEC కమిటీ. మళ్ళీ వాళ్ళు అనడం అంటే ఏమన్నారని అంటే ఇది నాట్ ఓన్లీ దిస్ విల్ బి ద ఫస్ట్ లైక్ ఇట్ విల్ బి నాట్ ద ఫైనల్ విజిట్ అని చెప్పేసి జరిగింది. ఇంకా మల్టిపుల్ విజిట్స్ కూడా ఉంటాయి వారివి. వాటి పరంగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళు మేము ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ అంటే డిఫారెస్టేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వన్యప్రాణులు చనిపోవడానికి సంబంధించి అనేక విషయాలు కూడా మొత్తం ఇప్పటి వరకు కూడా అవే పెద్ద విషయం అనేది నడిచింది బయట కూడా. అయితే వీటన్నిటికి సంబంధించి కమిటీ ఏమన్నా తెలుసుకుందా, లేకపోతే మీరు ఏమన్నా ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడం కానీ చనిపోయినటువంటి జీవరాశులకు సంబంధించి ఇవన్నీ ఏమన్నా సబ్మిట్ చేశారా, ఏమన్నా జరిగింది? సో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసు. ఏంటంటే అక్కడ ఏమైనా వన్యప్రాణులు ఉన్నాయా, అదేమైనా రిజర్వ్డ్ ఫారెస్టా, అక్కడ ఏమైనా పులులు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమలు ఉన్నాయా, ఏవేవో ఉన్నాయని మాట్లాడాడు. మేమైతే ఉండేది క్యాంపస్లోనే. సో గత 3-4 సంవత్సరాల నుండి మేము క్యాంపస్లో ఉన్నాము. అంతకుముందు కూడా మేము ఇంటిగ్రేటెడ్ అక్కడ చదివాము. మాకు క్యాంపస్ గురించి ప్రతి ఇంచు తెలుసు, ప్రతి క్యాంపస్లో ఏమేమి ఉన్నాయని కూడా మాకు తెలుసు. సో మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, మేము డైలీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. మాకు తెలుసు అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే ఈ డిఫారెస్టేషన్ వల్ల ఏదైతే ఈ బయోడైవర్సిటీ లాస్ అవుతుందో, అందులో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఏదైతే దెబ్బతింటుందో దాని గురించి ఈ CEC కమిటీతోని మాట్లాడడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టాము. మళ్ళీ ఏంటంటే ఏ జనరేటెడ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ నుండి, అది హైకోర్టు కూడా అప్రోచ్ అయింది. సో మేమేందనంటే ఏ జనరేటెడ్ కాదు అని చెప్పేసి శాటిలైట్ ఇమేజెస్ ప్లస్ వీడియోస్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రూఫ్స్ అడిగారు. సో అవి మళ్ళీ మేము గ్రౌండ్ వర్క్ చేసి
మళ్ళీ ఏదైతే మాకు రిపోర్ట్ వస్తుందో అదంతా మేము సిఈసి కమిటీకి మేము ముందు పెడతాము. అంటే మరొకసారి ఏమన్నా సమావేశం అవుతామని ఏమన్నా తెలియజేశారా, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మాత్రమే సబ్మిట్ చేసుకోవడం జరిగిందా, ఏం చెప్పారు? సో అవసరం పడితే ఇంకోసారి సమావేశం అవ్వడానికి కూడా ఏబీపీఎస్సీ సిద్ధంగా ఉన్నది. మేము కూడా సిఈసి కమిటీతో అదే కోరాము. సో వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేసేసరికి ఇదే మా లాస్ట్ విజిట్ కాకుండా ఇంకా మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి, అప్పుడు మనం వన్స్ అగైన్ వి విల్ మీట్ అని చెప్పేసి కమిటీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సో మరికొంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాట్ ఆర్ ద మెయిన్ డిస్కషన్స్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఇన్ బీట్? So the discussion was mostly about the biodiversity existing in the campus. So committee has raised a concern that the many speculations are being there floated around the media stating that the images are being AI created, as the Congress ministers and the Congress leaders were telling. So we have clearly presented the images of the biodiversity and flora and fauna of the deers, peacocks, which was captured from the university with satellite data. So we are very well confident that the committee has taken that very seriously, our arguments. So even we are expecting a positive response from the Supreme Court of Bharat. So what are the main evidences you submitted in front of the Central Empowerment Committee? So regarding talking about the evidence, first of all, there is a sewage coming to the university from outside. So we have presented that report. Along with that, the deforested areas map we have presented in front of the media. Along with that, the satellite images and the videos of the university's flora and fauna. Along with that, the study report which was done by our university faculties and the students we have presented in front of the honorable committee. గంట వరకు జరిగినటువంటి యొక్క సమావేశంలో పూర్తిగా ఏ రకంగా 400 ఎకరాల్లో ఇటు ప్రభుత్వం తమ కార్యకలాపాలను కొనసాగించింది, అలాగే 100 ఎకరాలకు పైగా చదును చేసినటువంటి భూమికి సంబంధించి లోపల ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా తాము సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఒకవైపున ప్రభుత్వము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడారు, అక్కడ ఎటువంటి జీవరాశులు అనేవి చనిపోలేదు, ఇదంతా కూడా ఒట్టి బూటకం అని చెప్పని ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రూవ్ చేస్తూ శాటిలైట్ ఇమేజెస్ తో పాటు ఒరిజినల్ వీడియోస్ ని, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సెంట్రల్ ఎంపవర్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. రాబోయేటువంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తున్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామనంటూ ఇప్పుడే సమావేశాన్ని సెంట్రల్ ఎంపవర్ కమిటీతో సమావేశాన్ని కంప్లీట్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్ యూనియన్ లీడర్స్ తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో రత్న కుమార్, సిఎంఆర్ హెచ్ఆర్డబ్ల్యూ నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో భూ వివాదం చెలరేగింది. 2 ఎకరాల భూమి విషయంలో గ్రామస్తులకు టీఎన్టీయూసీ నేత కనకమేడల హరికి మధ్య ఘర్షణ నెలకొంది. కోర్టు ఆర్డర్తో భూమికి ఫెన్సింగ్ వేసేందుకు హరిప్రసాద్ ప్రయత్నం చేయగా ఊరి జనం అడ్డుకున్నారు. హరిప్రసాద్ కారుపై దాడి చేశారు. అడ్డుకోబోయిన అశ్వాపురం సీఐ గన్మెన్ రమేష్ పై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో హరిప్రసాద్ అశ్వాపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో భూ వివాదం చెలరేగింది. 2 ఎకరాల భూమి విషయంలో గ్రామస్తులకు టీఎన్టీయూసీ నేత కనకమేడల హరికి మధ్య ఘర్షణ నెలకొంది. కోర్టు ఆర్డర్తో భూమికి ఫెన్సింగ్ వేసేందుకు హరిప్రసాద్ ప్రయత్నం చేయగా ఊరి జనం అడ్డుకున్నారు. హరిప్రసాద్ కారుపై దాడి చేశారు. అడ్డుకోబోయిన అశ్వాపురం సీఐ గన్మెన్ రమేష్ పై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో హరిప్రసాద్ అశ్వాపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి కాకానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. 3 నోటీసులకు స్పందించకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మెయిన్స్ లో అక్రమాలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కాకానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. 3 నోటీసులకు స్పందించకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైన్స్ లో అక్రమాలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మచిలీపట్నం టు నరసాపురం 216 జాతీయ రహదారి ఆనుకుని ఉన్న పెడన నియోజకవర్గం దాదాపు 48 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం సింగిల్ హైవే కావడంతో భవిష్యత్తులో దీనిని డబుల్ హైవేగా పునరుద్ధరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలొచ్చాయి. విషయం తెలుసుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులతో కుమ్మక్కై హైవేకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే కేవలం పెడన నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ నుంచి 90 లక్షలకు పైగా నష్టం వాటిల్లుతోంది. అయితే ఇంత జరుగుతున్నా నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా నామమాత్రంగా పరిశీలించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో దాదాపు 100 ఎకరాలకు పైగా ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే మట్టిని డంప్ చేస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. పెడన బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ప్రభుత్వ ధరల ప్రకారం ఈ హైవేకి ఆనుకుని ఉన్న ఒక్కో ఎకరం 18 నుంచి 25 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిలో 5% అంటే ఎకరానికి 90 నుంచి 1,20,000 వరకు ప్రభుత్వానికి చెల్లించి అగ్రికల్చర్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్ గా మార్చి ల్యాండ్ కన్వర్షన్ గా అనుమతులు పొందాలి. వీటికి భారీ స్థాయిలో కింది స్థాయి అధికారులకు ముడుపులు చెల్లించుకోవాలి. పైగా ద్వితీయ శ్రేణి నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పాలి. వీటికి తోడు అగ్రికల్చర్ ల్యాండ్ ని ల్యాండ్ కన్వర్షన్ లోకి మార్చాలంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారం దాదాపు 3 నెలల సమయం పడుతుంది. దీంతో ఇదే అదునుగా భావించిన కూటమి నాయకులు సదరు భూములు కొనుగోలు చేసిన బడాబాబులతో కుమ్మక్కయ్యారని అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్ లేకుండానే ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఈ హైవేకి ఆనుకుని ఉన్న పెడన బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లో అక్రమ కట్టడాలకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 100 ఎకరాలకు పైగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు లేకుండానే అక్రమ కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంటుమిల్లి మండల్స్లో హైవేకి ఆనుకుని ఉన్న స్థలాల్లో ల్యాండ్ కన్వర్షన్కి అమౌంట్ అంటే చలాన్ 5% ఉంటుంది. ఆ చలాన్ పే చేయకుండా డైరెక్ట్గా వీళ్ళు ఆ ల్యాండ్లో ప్లేన్ చేసేసుకుని అక్కడ వితౌట్ కన్వర్షన్ ఫీజు కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు అని ఈరోజు కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే దీని మీద ఆ కన్వర్షన్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రమే కన్స్ట్రక్షన్స్ జరగాలి. పంచాయత్ సెక్రటరీ లిమిట్స్లో ఉంటుంది. ఎవరైనా వితౌట్ పర్మిషన్స్, ప్రేయర్ పర్మిషన్స్, వితౌట్ చలాన్ పే చేయకుండా అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ లెవెలింగ్ కానీ స్టార్ట్ చేస్తే వాటిని ఆపించే బాధ్యత. సో సేమ్ ఇన్ఫర్మేషన్ మేము పంచాయత్ సెక్రటరీస్కి అలాగే విఆర్ఓస్కి కూడా అలర్ట్ చేస్తాము. అలాంటివి జరుగుతున్నప్పుడు నోటీస్లోకి తీసుకురమ్మని చెప్తాము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయి చలాన్ పే చేయని వాటికి కూడా మళ్ళీ వాళ్ళతో చలాన్ కట్టిన తర్వాత 5% చలాన్తో పాటు ఇంకొక 5% పెనాల్టీ వేసే అథారిటీ కూడా కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓకి ఉంటుంది. కాబట్టి మా నోటీస్లోకి అలా వచ్చినవి ఫీల్డ్ విజిట్ చేసుకుని 10% పెనాల్టీ పే చేసేలాగా చూసుకుంటాం. మనకు పైనుంచి ఉన్న ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఎటువంటి మట్టి తవ్వకాలు జరగకూడదు. ఒకవేళ చేసుకోవాలి అంటే వాటికి సాడా పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎన్షూర్ చేసుకోవాలని చెప్పి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ విఆర్ఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం నుంచి మట్టి తవ్వకాల మీద ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా ఆ రెస్పాన్సిబిలిటీ విఆర్ఓస్కి ఫిక్స్ చేయడం జరిగింది.